ఈ వీడియో చూస్తున్న అందరికీ నమస్కారం. ఈ వీడియోలో విద్యార్థులకి హెల్ప్ అయ్యేలాగా ఒక స్కాలర్‌షిప్ గురించి చూద్దాము. ఈ స్కాలర్‌షిప్‌కి ఏ స్టూడెంట్స్ అంటే ఏ క్లాస్ స్టూడెంట్స్ అర్హులు? అలానే దీనికి ఎలా అప్లై చేయాలి? అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఏంటి? ఒకవేళ సెలెక్ట్ అవుతే ఎంత వస్తుంది మనీ? అలానే డాక్యుమెంట్స్ ఏమేం కావాలి అప్లై చేయడానికి అనే దాని గురించి చూద్దాము. మన దేశంలో ఉన్న పేద, మధ్యతరగతి మరియు మెరిట్ విద్యార్థులను ప్రోత్సహించడానికి మరియు ఆర్థికంగా సహాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఈ ఎన్ఎస్పి పోర్టల్ను ప్రారంభించింది. దీని ద్వారా అర్హులైన విద్యార్థులు స్కాలర్షిప్లను నేరుగా వారి బ్యాంక్ ఖాతాలో పొందుతారు. ఈ విద్యా సంవత్సరంకు సంబంధించిన దరఖాస్తులు చేసుకునేందుకు వెబ్సైట్ ఓపెన్ అయ్యింది. అర్హత కలిగిన విద్యార్థులు వెంటనే అప్లై చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. మీరైతే ఎన్ఎస్పి పోర్టల్ అనేది ఫస్ట్ అయితే మీరు రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. స్కాలర్షిప్స్ ఏవైనా పొందాలంటే అప్లై చేయడానికి కూడా. దాని తర్వాత ఈ స్కాలర్షిప్ ఎన్ఎస్పి నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ వెబ్సైట్ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే గూగుల్కి వెళ్ళి scholarships.gov.in అని సెర్చ్ చేయండి, ఓపెన్ అవుతుంది. ఎలిజిబిలిటీ చూస్తే, అర్హత చూస్తే భారతీయ విద్యార్థులు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీస్, జనరల్, పావర్టీ బేస్డ్ అందరు ఎలిజిబులే. ఇంకా స్కాలర్షిప్స్ ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్, మెరిట్ బేస్డ్, మైనారిటీ స్కాలర్షిప్స్ ఇలా చాలా ఉంటాయి. బెనిఫిట్స్ స్కూల్ నుండి హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు స్పాన్సర్షిప్. ఈ స్కాలర్షిప్ పేరు పిఎం యశస్వి స్కాలర్షిప్. ఈ స్కాలర్షిప్కి దరఖాస్తు చేసుకోవాలంటే కొన్ని అర్హతలు తప్పనిసరిగా ఉండాలి. ఆ అర్హతలు ఏంటి అంటే విద్యార్థులు 9వ తరగతి, 10వ తరగతి, ఇంటర్మీడియట్లో 50% మార్కులతో పాస్ అయి ఉండాలి. డిగ్రీ చదువుతున్న విద్యార్థులైతే వారి చివరి పరీక్షల్లో 60% మార్కులతో పాస్ అయి ఉండాలి. విద్యార్థుల కుటుంబ వార్షిక ఆదాయం తప్పనిసరిగా 2,50,000 లోపు ఉండాలి. ఇంకా అర్హతలు చూస్తే 9వ తరగతి పాస్ అయిన విద్యార్థులు, 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులు, ఇంటర్ పాస్ అయిన లేదా చదువుతున్న విద్యార్థులు, గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్న విద్యార్థులు. ఇంకా స్కాలర్షిప్ మొత్తం చూస్తే ఒకవేళ మీరు ఈ స్కాలర్షిప్కి సెలెక్ట్ అవుతే ఎంత వస్తుందంటే 9వ తరగతికి, 10వ తరగతికి 12,000, ఇంటర్ ఫస్ట్ ఇయర్ అంటే 11వ క్లాస్ అంటారు కదా, దానికి కూడా 12,000, ఇంటర్ సెకండ్ ఇయర్కి కూడా 12,000. స్కాలర్షిప్ మొత్తం విద్యార్థులు అప్లై చేసుకున్న తర్వాత కేంద్ర ప్రభుత్వం వారి వివరాలను పరిశీలించి అర్హత ఉన్నవారికి 10,000 నుంచి 20,000 వరకు బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. అప్లికేషన్ ఫీజు ఈ స్కాలర్షిప్కి అప్లై చేయడానికి ఏమైనా ఫీజు ఉందా అని చూస్తే ఈ స్కాలర్షిప్కి దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. అందరూ అప్లై చేసుకోవచ్చు, ఉచితంగా అప్లై చేసుకోవచ్చు. ప్రయోజనాలు, బెనిఫిట్స్ తక్కువ ఆదాయం ఉన్నవారికి ఆర్థికంగా సహాయం లభిస్తుంది. విద్యార్థులకు విద్యాభ్యాసం కొనసాగించడంలో సహాయం లభిస్తుంది. స్కూల్ నుండి హైయర్ ఎడ్యుకేషన్ వరకు స్కాలర్షిప్స్ లభిస్తాయి. ఒకసారి మీరు ఈ స్కాలర్షిప్కి సెలెక్ట్ అవుతే మీరు మీ హైయర్ ఎడ్యుకేషన్స్ కంప్లీట్ అయ్యే వరకు స్కాలర్షిప్స్ అయితే పొందుతారు. అప్లై చేయడానికి ఏమేం డాక్యుమెంట్స్ కావాలి అని చూస్తే ఆధార్ కార్డు లేదంటే పాన్ కార్డు, మీ ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్స్, క్లాస్ని బట్టి పాస్ అయిన సర్టిఫికెట్స్, మీ మార్క్స్ షీట్స్ అన్నీ కావాలి. అలానే స్టూడెంట్ బ్యాంక్ డీటెయిల్స్, విద్యార్థుల బ్యాంక్ ఖాతా వివరాలు, తర్వాత కుల ధృవీకరణ పత్రం, క్యాస్ట్ సర్టిఫికెట్, ఆదాయ ధృవీకరణ పత్రం, ఇన్కమ్ సర్టిఫికెట్. తర్వాత ఈ స్కాలర్షిప్కి ఎలా అప్లై చేయాలి అని చూస్తే విద్యార్థులు ముందుగా ఎన్ఎస్పి యొక్క వెబ్సైట్ని మొబైల్లో ఓపెన్ చేయాలి. తర్వాత హోమ్ పేజ్లో మీకు అప్లై ఫర్ స్కాలర్షిప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి. అక్కడ అడిగిన డీటెయిల్స్, సమాచారాలు, అక్కడ అడిగిన వివరాలు మీకు ఏం అడుగుతుంది, మొబైల్ నెంబర్ అడుగుతారు,
అవన్నీ ఎంటర్ చేసి రిజిస్టర్ అయితే అవ్వండి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ని పూర్తి చేయండి. తర్వాత మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కు మెసేజ్ రూపంలో రెఫరెన్స్ నెంబర్ అనేది వస్తుంది. ఇప్పుడు గూగుల్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి ఆధార్ ఫేస్ ఆర్డి మరియు ఎన్ఎస్పి ఓటీఆర్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసిన యాప్లో లాగిన్ అయిన తర్వాత మీకు ఓటీఆర్ ఐడి జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఓటీఆర్ ఐడిని ఎన్ఎస్పి స్కాలర్షిప్కి అప్లై చేసే సమయంలో ఎంటర్ చేయాలి. అవసరమైన డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయమని, స్కాన్ చేసి అప్లోడ్ చేయమని చూపిస్తుంది. ఆ డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయండి. తర్వాత సబ్మిట్ బటన్ ఉంటుంది, క్లిక్ చేయండి. ఇది ఎలా అప్లై చేయాలని ప్రాసెస్ మాత్రమే. మీకు ఒకవేళ ఏమైనా సందేహాలు ఉంటే, అప్లై చేయడానికి రాకపోతే కింద కమెంట్ సెక్షన్లో అడగండి. నేను ఎలా అప్లై చేయాలి అనేది డీటెయిల్గా వీడియో చేసి చూపిస్తాను, అప్లై చేసే ప్రాసెస్ అంతా. ఇంకా ఈ స్కాలర్షిప్కి అప్లై చేయడానికి చివరి తేదీ వచ్చి 31 ఆగస్టు 2025. ఇదే అన్నమాట ఈ స్కాలర్షిప్ గురించిన సమాచారం. ఇలాంటి మరెన్నో సమాచారాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.